రైట్. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం ఢిల్లీ నుంచి 16 ఈడీ బృందాలు హైదరాబాద్కు చేరుకున్నాయి. ఏకకాలంలో హైదరాబాద్లోని 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఆయన నివాసంతో పాటు కుమార్తె బంధువుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కస్టమ్స్ సుంకం ఎగవేత కేసులో మనీ లాండరింగ్ కేసులో ఆయన నివాసంలో ఈడీ దాడులు చేస్తున్నట్టు సమాచారం. కాగా మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు చేయడం ఇది రెండోసారి. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖమ్మంలోని పొంగులేటి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. తాజాగా మరోసారి ఆయన నివాసంపై ఈడీ దాడులు చేయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, పొంగులేటి మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా హాట్ టాపిక్ నడుస్తుంది. ఇటు ఈడీ ఏదైతే మంత్రి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు ఉదయం కానుస్తుంది. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి 16 బృందాలు ఏకకాలంలో 16 చోట్ల తనిఖీలు చేపట్టాయి. నేడు ఉదయం నుంచి పొంగులేటి నివాసం, ఆయన వ్యాపార సంస్థల కార్యాలయాల్లో కూడా ఈడీ బృందాలు తనిఖీలు అయితే చేస్తున్నాయి. మరి ఆయన అనుచరులకు సంబంధించిన నివాసాలు, ఆఫీసుల్లో కూడా తనిఖీలు అయితే చేస్తున్నారు ఈడీ ఆఫీసర్లు. కస్టమ్స్ డ్యూటీ ఎగవేత కేసులో నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రైడ్ కు సంబంధించి అధికారికంగా సమాచారం అయితే ఇంకా వెలువడలేదు. ఒక్కొక్కటిగా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ కూతురు, ఇలా ఒక్కొక్కరింట్లో ఇలా సోదాలు జరుగుతున్నట్టు విషయాలు అయితే తెలుస్తున్నాయి. మరి ఈ దీంట్లో మరి ఢిల్లీ నుంచి దిగిన ఈ 16 టీమ్స్ ఎక్కడ వచ్చినాయి? మరి ఇదంతా కూడా ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ విషయంలో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. మరి మొత్తానికైతే ఉదయం నుంచి కూడా ఇటు రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఇతర డైరెక్టర్ నివాసాలు కూడా కార్యాలయంలో కూడా తనిఖీలు అయితే విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ఖమ్మంలో గల ఆయన ఇంటి పైన కూడా దాడులు జరుగుతున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. మరి ఈ దాడులు హైదరాబాద్ రీజియన్ ఈడీ కార్యాలయం చెందినటువంటి అధికారులు ఎవరు కూడా పాల్గొనలేదని కూడా తెలుస్తుంది. మరి ఈ 16 టీంల అధికారులు, సిబ్బంది మొత్తం కూడా ఢిల్లీ నుంచి దిగారని, అక్కడి జోనల్ కార్యాలయ అధికారులు ఎందుకు పాల్గొన్నారని కూడా సమాచారం అయితే అందుతుంది. ఇక నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ పనులను ఈ రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకునేందుకు ప్రచారం అయితే జోరుగా కొనసాగింది. మరి ఈ ప్రచారం మొదలైన తర్వాత ఈడీ రంగంలోకి దిగిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి గతంలో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి పైన ఈడీ దాడులు అయితే ఎదుర్కొన్నాడు. మరోవంక ఇటు ఈ దాడుల పట్ల కాంగ్రెస్ అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తుంది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఈ సోదాలు సాగిస్తున్నాయని ఇటు కాంగ్రెస్ పార్టీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన దాడులకు మొత్తం చెప్పి వాళ్ళు స్పందిస్తున్నారు. ఇక ఐటీ, సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు ఏజెన్సీలు తన రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ వాడుకుంటుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ నేతలు. మరి ఇప్పుడు వాళ్ళ కూతురు నివాసంలో కూడా ఈ మెరుపు దాడులు జరుగుతున్నటువంటి సమాచారం అయితే తెలుస్తుంది. దాదాపు 17 బృందాలు ఉదయం నుంచి పొంగులేటి నివాసం, అలాగే కార్యాలయ పైన ఈ ఈడీ దాడులు కొనసాగిస్తున్నాయి. మరి ఏకకాలంలో ఇన్ని తనిఖీలకైతే దిగిన నేపథ్యం కనిపిస్తుంది. దీంట్లో కీలక డాక్యుమెంట్లను కూడా వారు స్వాధీనం చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ, అలాగే మేనేజింగ్ డైరెక్టర్, ఇతర డైరెక్టర్ నివాసాల్లో కూడా అధికారులు ఏకకాలంలో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మరి ఇంకా ఏమేమి బయటపడుతున్నాయి, మరి ఎంతమేర దీంట్లో వాళ్ళు రాబడుతున్నారు, సోదాల వరకైనా మరి ఇంకా దీనిపైన ఫర్దర్ ఏం జరగబోతుంది అనేది మాత్రం ఒక టెన్షన్ వాతావరణంగానే మిగిలిపోయింది ఆ పరిశ్రమగా. మహేందర్ రెడ్డి, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ సోదాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందంటారు? దాదాపు ఢిల్లీ నుంచి హైదరాబాద్ సంబంధం లేనటువంటి అధికారులు వచ్చారు. 16 టీంలు ఏకకాలంలో రావడం, 16 విభాగాలుగా వాళ్ళు విభజించుకోవడం, 16 చోట్ల వాళ్ళు ఎంచుకోవడం, ఇదంతా పక్క స్కెచ్ తో వాళ్ళైతే దిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈడీ అంటే సాధారణంగా 1-2 రైడ్లు జరుగుతున్నాయి. ఏదైనా అయితే దాదాపు 16 మంది టీంలు దిగాయంటే మరి దాదాపు సాయంత్రం వరకు ఇంకా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే హిమాయత్ నగర్ లోని పొంగులేటి ఫామ్ హౌస్ అయిన కుమార్తె బంధువుల ఇళ్లలో కూడా రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి. పొంగులేటికి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ ఇన్ఫోలో కూడా సోదాలు జరుగుతున్నాయి. మరి సాయంత్రం వరకు కూడా జరిగే అవకాశం ఉంది, లేదంటే రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని ఫైళ్లు, డాక్యుమెంట్లన్నీ కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అనేటువంటి సమాచారం అయితే ప్రస్తుతానికి అందుతుంది.
మహేందర్ రెడ్డి, ఇంతకుముందు మీరు చెప్పినట్టు అయితే గతంలో ఇదివరకు ఇలా సోదాలు అయితే జరిగాయి. ఇది సెకండ్ టైం అని చెప్పుకోవచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షపూరితంగానే ఈ విధంగా చేస్తుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది కదా ఇంతకుముందు మీరు అన్నట్టుగానే. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఇటు ఒకవైపు అధికారంలో ఇటు కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, మరి ఇటు కాంగ్రెస్ అది రాష్ట్రంలో అధికారంలో ఉంది. కక్ష సాధింపు చర్యగానే ఇటు కాంగ్రెస్ నేతలు అయితే స్పందించినటువంటి ఈ రైతు పైన సంబంధించిన కార్యదర్శి అయితే అంటున్నారు. మరి అదే గత ఏడాది నవంబర్ లో కూడా పొంగులేటి నివాసాలపైన అయితే ఈడీ దాడులు అయితే జరిగిన విషయం మనకు తెలుసు. మరి నవంబర్ 3న ఖమ్మం పట్టణంలో ఆయన నివాసంలో హైదరాబాద్ లోని నందగిరిలో ఉన్న ఇంట్లో కూడా ఈడీ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. మరి అదేవిధంగా బంజారా రోడ్ నెంబర్ 10 లో కూడా రాఘవపేట లో కూడా సోదాలు నిర్వహించారు. మరి ఇప్పుడు మరోసారి ఈ సోదాలు నడవడం అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. మంత్రి నివాసంలోనే జరిగినాయంటే దాదాపు మరి ఒక స్టేట్ దాదాపు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఈడీ జరుగుతున్నాయంటే మాత్రం ఇంకా ఇది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మహేందర్ రెడ్డి, ఇప్పుడు మనం చూసినట్టయితే ఒకవేళ ఈ ఈడీ సోదాలు ఏవైతే ఉన్నాయో వీటిలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఈడీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు మనం? ఈడీ రైట్స్ అంటే దాదాపు మనం చూసాం ఏదైనా సరే వాళ్ళు ఈడీ ఒక చోట ఎంటర్ అయిందంటే దాంట్లో చాలా వరకు క్లారిటీ ఉన్నటువంటి సమాచారం ఉంటేనే వాళ్ళు రావడం జరుగుతుంది. దర్యాప్తు సంస్థల్లో ప్రధానంగా ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మరి దాదాపు 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఖమ్మం పార్లమెంట్ చదివినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ అఖండ కప్పుకున్నారు. మరి జరిగిన పరిణామాలని కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. తర్వాత రాఘవ కన్స్ట్రక్షన్ ఆయన కంపెనీలు నడుస్తూనే ఉన్నాయి. మరో పక్క ఖమ్మంలో దాదాపు ఆయన రాజకీయ చక్రం నింపి దాదాపు మెజార్టీ స్థానంలో ఆ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించారు. సో ఇవన్నీ నేపథ్యంలో మరి ఇంత పెద్ద మొత్తంలో ఆయన నడిపిస్తున్నారంటే మరి ఆయన వెనుక ఎంత శక్తి ఉంది, మరి ఆర్థికంగా మరి ఎంత ఉన్నాడో అనే విషయాలు అయితే దాదాపు బయటకు వచ్చాయి. మరి ఇవన్నీ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం పైన, కార్యాలయాల పైన, ఆయన బంధువుల ఇంట్ల పైన, వాళ్ళ యొక్క కార్యాలయాల పైన సోదాలు అయితే కొనసాగుతున్నాయి. మరి దీన్ని ఇంకా ఈ పరంపర సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కీలక పత్రాలని కొన్ని డాక్యుమెంట్లు కూడా తీసుకున్నట్టు ఈడీ అధికారులు సేకరించినట్టుగా కూడా ప్రస్తుతానికి ఉన్న సమాచారం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.